ఒక ఆయన నాకు సజెస్ట్ చేశాడు, ఏమండి మీరు ఎప్పుడు గ్రామరే చెప్తున్నారు, మీరు హిందూ న్యూస్ పేపర్ కూడా చెప్తే మేము చాలా బాగా వింటామని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన పేరు యేసుబాబు. యేసుబాబు అని ఆయన అడిగిన దాన్ని బట్టి నేను కూడా వారానికి 1-2 రోజులు ఈ హిందూ పేపర్లో ఉండేటువంటి ఆర్టికల్స్ మనం చదువుదామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, ఈరోజు మన క్లాసు స్టార్ట్ చేసుకుందాం. ఏంటంటే ఈరోజు పేపర్లో గవర్నమెంట్ అనౌన్సెస్ ఎన్హాన్స్డ్ రిలీఫ్ ఫర్ ఫ్లడ్ హిట్ ఏరియాస్. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడ చిన్న విషయం ఒకటి ఉంది. కాబట్టి ఇది మనం నేర్చుకునేటప్పుడు గ్రామర్ సహా నేర్చుకుంటాం అనమాట. అంటే గవర్నమెంట్ అనౌన్సెస్ అని ఇచ్చాడు అంటే ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసినా సరే వీడు ప్రజెంట్ టెన్స్లో ఎందుకు పెట్టాడు అంటే మనకి జరిగిపోయినవి కూడా ఇప్పుడు జరిగినట్టే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనౌన్సెస్ అని చెప్పి అంటాడు. యాక్చువల్గా గవర్నమెంట్ నిన్నో ఎప్పుడో అనౌన్స్ చేసేసింది, అయినా మనకి కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరుగుతున్నట్టు చూపించడానికి వీళ్ళు ప్రజెంట్ టెన్స్ వాడుతూ ఉంటారు. రైట్, ఎక్కువ మనకి న్యూస్ పేపర్లో కనబడుతూ ఉంటుంది. గవర్నమెంట్ అనౌన్సెస్ ఎన్హాన్స్డ్ రిలీఫ్. ఈ మొన్న తుఫాన్ వచ్చి ఈ వరదలు వచ్చి ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్హాన్స్డ్ రిలీఫ్, వాళ్ళకి కొద్దిగా అమౌంట్లు పెంచారు అని చెప్పి చెప్తున్నాడు. ఫర్ ఫ్లడ్ హిట్ ఏరియాస్, వరదలు వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేటువంటి రిలీఫ్ అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ పరిహారం కానీ పెంచి ఇస్తుంది అని చెప్పి దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం యాక్చువల్గా విషయంలోకి వెళ్ళిపోదాం. రైట్, ద గవర్నమెంట్ ఇష్యూడ్ జీవో నెంబర్ 13 ఆన్ మండే. గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఏంటది, జీవో నెంబర్ 13 ఆన్ మండే, సోమవారం నాడు రిలీజ్ చేసింది. అనౌన్సింగ్ అండ్ ఎన్హాన్స్డ్ రిలీఫ్ ప్యాకేజీని బాగా ఎన్హాన్స్ చేసింది అంటే ఇంతకు ముందు దానికంటే కొద్దిగా పెంచింది అని మీనింగ్ అనమాట. ఎన్హాన్స్డ్ రిలీఫ్ ప్యాకేజ్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ ఇండివిజువల్స్ ఎఫెక్టెడ్ బై ది హెవీ రైన్స్. ఈ వర్షం వల్ల బాగా ఎఫెక్ట్ అయినటువంటి ఈ వ్యక్తులకి వీళ్ళందరికీ కూడా అమౌంట్ పెంచింది. హెవీ రైన్స్ అండ్ ఫ్లడ్స్ దట్ అక్కర్డ్ ఇన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. ఆగస్టులో సెప్టెంబర్లో ఎవరికైతే పంటలు బాగా దెబ్బతిన్నాయో లేకపోతే బాగా నష్టపోయారో వాళ్ళందరికీ ఇంతకుముందు చెప్పిన దానికంటే అమౌంట్ పెంచింది అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. రైట్, అన్ప్రెసిడెంటెడ్ రైన్స్ అంటే ఇంతకుముందు చూడలేదు అని. అన్ప్రెసిడెంటెడ్, నాట్ సీన్ బిఫోర్. అన్ప్రెసిడెంటెడ్ రైన్స్ కాజ్డ్ బై ఏ డిప్రెషన్. మనకి అప్పుడప్పుడు బెంగాల్లో ఈ బే ఆఫ్ బెంగాల్లో మనకి ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్, డిప్రెషన్ అంటే తుఫాను వాతావరణం అనమాట. రైట్, కాజ్డ్ బై డిప్రెషన్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్లో మనకు సంభవించేటువంటి డిప్రెషన్ వల్ల మనకి ఏమైంది, ఇంతకుముందు చూడనటువంటి అన్నీ జరిగినాయి. లెడ్ టు వైడ్ స్ప్రెడ్ ఫ్లడింగ్. బాగా వరదలు వచ్చేసినాయి, మొత్తం విజయవాడకి బాగా వరదలు వచ్చేసినాయి. పర్టికులర్లీ ఇన్ ద కృష్ణా రివర్లో, మున్నేరులో, బుడమేరు అండ్ గోదావరి రివర్స్, ఈ 4టికి కూడా వరదలు బాగా వచ్చేసినాయి. సివియర్లీ ఇంపాక్టింగ్. డిప్రెషన్ అంటే అల్పపీడనం అని చెప్పి అర్థం చేసుకోండి. డిప్రెషన్ అంటే తెలుగులో అల్పపీడనం. రైట్, సివియర్లీ ఇంపాక్టింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. చాలా తీవ్ర ప్రభావం చూపించింది. ఇంపాక్ట్ అంటే ప్రభావం చూపుట. వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్లో చాలా చోట ఈ వరదలన్నీ కూడా తీవ్ర ప్రభావం చూపించినాయి. ఇన్ ఏ రివ్యూ మీటింగ్ హెల్డ్ ఆన్ సెప్టెంబర్ 17న 17వ తారీఖు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. అంటే సమీక్ష అంటే ఏం చేశారు, ఏం చేయాలి అనేదాన్ని రివ్యూ అని చెప్పి అంటాం. రైట్, చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు అనౌన్స్డ్ ఏ స్పెషల్ రిలీఫ్ ప్యాకేజ్. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ప్యాకేజీ ఒకదాన్ని అనౌన్స్ చేశారు. ఇంక్రీజింగ్ ద స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్ ఫర్ సెవరల్ ఐటమ్స్. ఇంతకు ముందు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు ఆయన. ఇంక్రీజింగ్ ద స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్, ఇంతకుముందు కొంత అమౌంట్ చెప్పారు, దాన్ని ఇప్పుడు పెంచిస్తాను అని చెప్పి చెప్తున్నారు. స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్ ఫర్ సెవరల్ ఐటమ్స్ బియాండ్ ది ఎగ్జిస్టింగ్ నార్మ్స్. ఇంతకుముందు ఉండేటువంటి ఈ
రూల్స్ కాకుండా ఈయన ఇంకా ఎక్కువ ఇవ్వడానికి తయారయ్యాడు. బియాండ్ ది ఎగ్జిస్టింగ్ నార్మ్స్ అండర్ ది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎస్డిఆర్ఎఫ్ ఫండ్ కింద ఎక్కువ ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు అని ఎవరు చెప్పారు? ఆర్పి సిసోడియా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెడ్ ఇన్ ద జియో. ఆయన చెప్పారు, ముఖ్యమంత్రి గారు అలా చెప్పారని చెప్పి ఆయన చెప్పారు. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? హైలైట్ అంటే చాలా క్లియర్గా చెప్పడం అనమాట, పాయింట్లు చాలా కరెక్ట్గా చెప్పడం. ద గవర్నమెంట్ అనౌన్స్డ్ 25,000 రూపీస్ ఫర్ సబ్మర్జ్డ్ గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్. అది ఎవరికైతే గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయిందో వాళ్ళకి 25,000 ఇస్తారు. అండ్ 10,000 ఫర్ హౌసెస్ ఆన్ హయ్యర్ ఫ్లోర్స్ ఇన్ విజయవాడస్ 179 సచివాలయం. ఈ 179 సచివాలయాలు ఉన్నాయి విజయవాడలో. ఆ పరిధిలో హయ్యర్ ఫ్లోర్స్లో కూడా ఏమైనా నష్టం జరిగిందనుకోండి వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పారు. ఇట్ డబుల్డ్ ది అసిస్టెన్స్ ఫర్ హౌసెస్ సబ్మర్జ్డ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ కాకుండా వేరే చోట ఏమైనా ఇట్లా జరిగిందనుకోండి దాన్ని ఆయన డబుల్ చేశారు. అంటే 5,000 ఇస్తానన్నది ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. సబ్మర్జ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ 5,000 to 10,000. ఫర్దర్ అసిస్టెన్స్ ఆఫ్ 25,000 ఫర్ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్. చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి 25,000. అండ్ 50,000 to 1.5 lakh ఫర్ రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్. ఎవరైతే మీరు వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకొని నష్టపడ్డారో వాళ్ళకి 50,000 నుంచి 1,50,000 దాకా ఇస్తామంటున్నారు. విల్ బీ గివెన్ డిపెండింగ్ ఆన్ దేర్ టర్న్ ఓవర్. వాళ్ళ అమ్మకాలను బట్టి ఆ సహాయం ఇవ్వటం జరుగుతుంది. ద గవర్నమెంట్ అనౌన్స్డ్ 50,000 కాంపెన్సేషన్ ఫర్ కౌ ఆర్ బఫెలో. అది ఒక ఆవు కానీ ఒక గేదె కానీ చనిపోతే 50,000 ఇస్తామని చెప్తుంది. ఇట్ అనౌన్స్డ్ 25,000 యాజ్ కాంపెన్సేషన్ పర్ హెక్టార్ ఫర్ డ్యామేజ్ ఆఫ్ క్రాప్స్. హెక్టార్కి ఎంత ఇస్తానంటుంది? హెక్టార్కి 25,000 ఇస్తామని చెప్తుంది. హెక్టార్ అంటే మీకు తెలుసు కదా, 2.5 ఎకరాలు. హెక్టార్కి 25,000. డ్యామేజ్ ఆఫ్ క్రాప్స్. ఈ క్రాప్స్లో ఏమేమి ఉంటాయి? ఇంక్లూడింగ్ కాటన్, పత్తి, గ్రౌండ్ నట్, వేరుశనగ, ప్యాడీ మనకు తెలుసు, బియ్యం, షుగర్ కేన్, చెరుకు. అండ్ 15,000 ఫర్ బాజ్రా అంటే జొన్నలండి, బ్లాక్ గ్రామ్ మినుములు, మెయిజ్ మొక్కజొన్న, రాగులు తెలుసు మీకు, రెడ్ గ్రామ్ కందిపప్పు రైట్. సెసమం అంటే ఏంటి? సెసమం అంటే నువ్వులు రైట్. సోయాబీన్స్, సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు పువ్వు, టొబాకో పొగాకు, క్యాస్టర్ ఆముదం, జూట్ జనపనార, కొర్రలు అండ్ సామలు. వీటిని మిల్లెట్స్ అని చెప్పి అంటారనమాట. ఈ రెండింటిని కొర్రలు, సామలు, అరికలు, ఇవి రకరకాల బియ్యం. స్పెషల్ అసిస్టెన్స్ వాజ్ అనౌన్స్డ్ ఫర్ డ్యామేజ్డ్ వెహికల్స్. ఈ వెహికల్స్ పాడైపోయిన వాళ్ళకి స్పెషల్గా సహాయం చేస్తామని చెప్తున్నారు. వీవర్స్, ఈ వీవింగ్ బుట్టలు అనుకునేవాళ్ళు వీళ్ళు. ఫిషర్మెన్, చేపలు పట్టుకునేవాళ్ళు. అండ్ దోస్ హూజ్ లైవ్లీహుడ్స్ వర్ ఎఫెక్టెడ్. ఎవరి జీవనోపాధి అయితే దెబ్బతుందో వాళ్ళందరికీ ఇస్తామని ఆయన చెప్పాడు. అసిస్టెన్స్ ఆఫ్ 35,000 వుడ్ బి గివెన్ ఫర్ ఈచ్ డ్యామేజ్డ్ హెక్టార్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్. అది హార్టికల్చర్ అంటే తెలుసు కదా, పళ్ళ తోటలు, కూరగాయల పెంపకాన్ని హార్టికల్చర్ అని చెప్పి అంటాం. వీళ్ళకు కూడా ఎకరానికి 35,000 ఇస్తాం, హెక్టార్కి 35,000 ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. అసిస్టెన్స్ ఆఫ్ 25,000 వుడ్ బీ గివెన్ ఫర్ క్రాప్స్ లైక్. అలాగే 25,000 ఇస్తామంటున్నారు. దేనికి? కొరియాండర్ కొత్తిమీర, మెలన్స్ పుచ్చకాయ, ఆనియన్స్ ఉల్లిపాయలు, ఫ్లవర్స్ తెలుసు మీకు, టొమాటో, పపాయ బొప్పాయి, అండ్ వెజిటబుల్స్ కూరగాయలు. అండ్ 75,000 ఫర్ బీటెల్ వైన్. తమలపాకుల తోటలు బాగా ఊరికే దెబ్బతింటాయి, వాళ్ళకి 75,000 ఇస్తామని చెప్పారు. ద గవర్నమెంట్ ఆల్సో శాంక్షన్డ్ న్యూ హౌసెస్ అండర్ ది ఆన్గోయింగ్ హౌసింగ్ స్కీమ్. మామూలుగా గవర్నమెంట్ ఇల్లు కట్టించే స్కీమ్ ఉంది కదా, దానిలో వీళ్ళందరికీ ఇల్లు ఇస్తామని చెప్తున్నారండి. ఫర్ దోస్ హూస్ హౌసెస్ వర్ కంప్లీట్లీ డ్యామేజ్డ్. ఎవరిళ్ళు అయితే పూర్తిగా నష్టపోయారో, మొత్తం నాశనం అయిపోయినాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. రైట్. సో ఈరోజు మన పేపర్ ఇదేనండి, ఈరోజు న్యూస్. కాబట్టి మీరు ఒకసారి
నేను చెప్పింది వినండి జాగ్రత్తగా మొత్తం అంతా విని మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఎలా చెప్పాను ఏంటో కామెంట్ చేయండి. కానీ ఇలాంటి వీడియోస్ నాకు ప్రతి వారానికి ఒక 2 కానీ 1 కానీ మీకు ఎప్పుడు కూడా గ్రామర్తో పాటుగా నేను వీటిని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.